మనం ఒకటి తలుచుకుంటున్నాం. ఒకటి ఇది చెయ్యాలి. అది చేయడానికి మన చేతి వేళ్ళు ముందుకు రావాలి. దాన్ని మోటార్ యాక్టివిటీ అంటాం. అంటే మన మెదడుకు ఒక సిగ్నల్ పోతుంది. ఆ మెదడు ఏం చేస్తుంది, ఇంటర్న్గా మెదడు జడ్జిమెంట్ ద్వారా మీరు ఈ పని చేయండి అని మీ చెయ్యికి చెప్తుంది. అంటే మెదడులో చెప్పడం వలన ఆ నరాలు స్టిమ్యులేట్ అయ్యి ఈ చెయ్యి యాక్టివిటీకి లోనవుతుంది. దీన్ని మనం మోటార్ యాక్టివిటీ అంటాం. ఏదైతే మనకు నొప్పి ఉందో అది సెన్సరీ యాక్టివిటీ అంటాం. సపోజ్ మనకు ఈ చేతిలో నొప్పి వచ్చింది, ఈ చేతిలో మనకు వేడి దగ్గర చేయి పెట్టాము. ఆ వేడి తెలవాలంటే స్పర్శ తెలిసినప్పుడు ఏమవుతుందంటే ఆ స్పర్శ మన మెదడుకి పోతుంది. మెదడులో మనకు సిగ్నల్ ఇస్తుంది, నీ వేళ్ళు స్పర్శ హీట్ దగ్గర ఉంది, నువ్వు చేయి లాగేసుకో అని ఒక జడ్జిమెంట్ చెప్తుంది. బ్రెయిన్ చెప్తుంది. ఆ యాక్షన్ని మన మోటార్ యాక్టివిటీ సెన్సార్గా మనం సెన్స్ ఫీల్ అవుతాము. ఆ తర్వాత మన బ్రెయిన్ జడ్జిమెంట్ చేయమంటుందంటే నువ్వు చేయి లాగేసుకో ఆ వేడి నుంచి అంటే అది మోటార్ యాక్టివిటీ. మనం చేయి లాగేసేదాన్ని మోటార్ యాక్టివిటీ. సో ఈ 3 యాక్టివిటీస్ మనకు బ్రెయిన్ అలాగే వెన్నుపూస కలిసి చేసే పని మనకు న్యూరలాజికల్ యాక్టివిటీ ఇన్ ద బాడీ. సో ఇలాంటి మేజర్ నర్వ్ ఏదైతే వెన్నుపూస కానీ మన మెదడు నుంచి కిందికి వస్తుందో దాని చుట్టూ ఎముక ఉంటుంది. ఆ వెన్నుపూస నుంచి నరాలు బయటకు వస్తాయి. ప్రతి ఎముక కింద 2 రంధ్రాలు ఉంటాయి. ఆ రంధ్రాల నుంచి ఆ రూట్ కెనాల్ అంటాము. ఆ రూట్ కెనాల్ నుంచి నరాలు బయటకు వచ్చి చేతుల్లోకి కాళ్ళల్లోకి పోతుంది.